హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మరొక పచ్చడి చూపించబోతున్నామండి. అది మామిడికాయ కోరు పచ్చడి అండి. ఫ్రెండ్స్, మేము 5 కాయలు మామిడికాయలు తీసుకున్నామండి. వాటిని పైన చెక్కు తీసేసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి. తడి లేకుండా తుడిచేసుకొని పైన చెక్కు తీసుకొని మనం కోరుకునే దాంతో తురుముకునే దాంతో ఇలా విధంగా తురుముకోవాలండి. మరి మెత్తదాంతో తురుముకోకండి ఫ్రెండ్స్, మెత్తగా అయిపోతుందండి. కొంచెం పెద్దదాంతో తురుముకుంటే ఇలా కనిపిస్తుందండి. దీన్ని ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకోవాలండి. మేము ఆరబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాము. తర్వాత 4 స్పూన్లు ఆవాలు, 3 స్పూన్లు మెంతులు మిక్సీ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. 5 వెల్లుల్లి రెమ్మలు కూడా మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మామిడికాయ కోరు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాము. ఫ్రెండ్స్, మేము ఒక బౌల్ తీసుకొని అందులోకి తురుము మొత్తం వేసేసుకున్నామండి. ఫ్రెండ్స్, ఇది మాగాయ కలిపిన గిన్నె అండి, అందుకని ఇంక అందులో కలిపేస్తున్నారండి. ఫ్రెండ్స్, ఇది అన్నంలో కానీ మామూలుగా టిఫిన్లో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవపొడి, మెంతి పొడి వేసేసుకోవాలండి. అలాగే పచ్చిగా నూరుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక గరిటె తీసుకొని ఆ గరిటెతోటి 3 గరిటెల వరకు కారం వేసుకున్నామండి. ఫ్రెండ్స్, మామిడికాయని తురుముకున్నాం కాబట్టి పుల్లగా ఉంటుందండి. మనం చూసుకొని వేసుకోవాలి. కారం కానీ ఉప్పు కూడా ఇప్పుడు ఉప్పు వేస్తున్నారండి. మనం తర్వాత చూసుకొని కలుపుకొని వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఉప్పు కల్లుప్పుని ఎండలో ఆరబెట్టి మిక్సీ చేసుకుని దాన్ని జల్లించుకొని వేసుకున్నామండి. అదండి మీకు చూపించినాను. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నాం కదండి. ఆయిల్ వేసుకున్నా కూడా ఒకసారి బాగా మనం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికి 3 రోజులు ఊరాల్సిన అవసరం లేదండి. ఇప్పుడే మనం పర్ఫెక్ట్గా ఉప్పు కారం అన్నీ చూసుకోవాలండి. ఫ్రెండ్స్, మేము 5 కాయలే వేసాం కాబట్టి మీకు 5 కాయల వరకు నేను కొలత చెప్తానండి. మీరు ఇంకా ఎక్కువ వేసుకుంటే దాన్ని బట్టి వేసుకోండి, యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుందండి పచ్చడి. ఇలా మన సమ్మర్ వచ్చినప్పుడే ఇలాంటివి పట్టుకొని సంవత్సరం వరకు వేసుకుంటామండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనకి చట్నీకి చేసుకునేటప్పుడు కరెంట్ పోయినప్పుడు ఒకవేళ మనకి ఇడ్లీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, అట్లకు కూడా బాగుంటుందండి. అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. పుల్లగా ఉంటుంది, ఇంకా తినాలనిపించేంత టేస్ట్ వస్తుందండి. ఫ్రెండ్స్, మొత్తం పచ్చడి అంతా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకున్నామండి. దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మీరు మూత వేసేసుకొని స్టోర్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా సంవత్సరం నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మేము చేసిన మామిడికాయ తురుము పచ్చడి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇంకా మీకు నచ్చితే చాలా మందికి షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.